చెప్పమ్మా. 40 ఏళ్ళ నుంచి ఇక్కడ ఇల్లు ఉంది. ఇన్ని రోజులు రస్తా ఉంది. గుడిసి ఉందని కలిసి కారుతుందని మేము ఇల్లు ఒప్పుకున్నాము. ఇల్లు ఒప్పుకొని కలిసి మేము బునాది లేపుకున్న తర్వాత ఏరో వాళ్ళ దగ్గర మేము ఉన్నాము. తర్వాత మేము కట్టించుకుందాం అనే తక్కలు ఇక్కడ ఇట్లా బండలు బాతకేసి ఇట్లా మాకు రస్తా లేకున్నట్లు చేసినారు. ఎవరు వాళ్ళు? పక్కన ఇంటోళ్ళు కొట్లాడే మధ్యలో మాకు రస్తా లేకున్నట్టు చేసినారు. ఇక్కడ పక్కన శ్రీనివాసులు ఇక్కడ నర్సన్నోళ్ళు వాళ్ళిద్దరు మధ్యలో కొట్లాడు కాసి మాకు రస్తా లేకుండా చేసినారు. నా పేరు ప్రతూష. మేము ఇక్కడ 20 సంవత్సరాల నుంచి ఉంటున్నాం. మాకు ప్రాబ్లం మెయిన్ పాయింట్ ఏంటంటే మాకు ఇక్కడ మా నర్సన్న వాళ్ళు ఇక్కడ వీళ్ళు వాళ్ళు గొడవ పడి మా ఇంటికి బండలు అడ్డం పాటినారు. ఇప్పుడు మేము ఈ శవాన్ని మేము ఇంట్లోకి తీసుకొని వెళ్ళి ఒక గంట అయినా పండబెట్టాలని మేము చూస్తున్నాం. మాకు అసలు బండలు కూడా తీయట్లేదు. మాకు ఈ ప్రభుత్వం న్యాయం చేస్తుందో మీరు న్యాయం చేస్తున్నారు మీరే చెప్పండి. లేదంటే నేను మా తమ్ముడు మా అత్తమ్మ మా ముగ్గురి మీ కళ్ళ ముందరే చనిపోతాము. మాకు మీరే న్యాయం చేసి చెప్పండి సార్. మా నాన్న సంజీవయ్య. మేము ఇక్కడ చాలా సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాం. మాకు ఏదో ఒకటి మీరే చేసి న్యాయం చేసి ఉండేది ఒకగానొక తమ్ముడు. మాకు కనీసం వానికి రేపు పెళ్ళైనా మేము మా ఇంట్లో చేయాలి కదా. మాకు వెనక ముందు ఎవరు లేరు. ఇది ఇంత మా తెల్లి పిల్లలు వీళ్ళందరూ మాకు వీళ్ళు లేకుంటే మేము కూడా లేము. మాకు ఎట్లా ఒకటి ప్రభుత్వం కానీ మీరు కానీ ఏదైనా ఒకటి న్యాయం చేయాలి. మేము ఈ డెడ్ బాడీ అయితే తీయం. మాకు మెయిన్ పాయింట్ మాకు బండలు తీయాలి. మాకు బండలు తీస్తేనే ఈ శవాన్ని మేము మొన్న చేసుకుంటాం. లేదంటే బునాది మీద మేము పాతుకుంటాం మా ఇంట్లో. మేము మీరే ఏదో ఒకటి చేసి మాకు చెప్పండి సార్. అంతే సార్. నా పేరు నరసింహ. ఇక్కడ మా బామ్మర్ది ఉంటాడు. 40 ఏళ్ళ నుంచి వాళ్ళు ఇక్కడే ఉంటున్నారు. ఇక్కడ ఈ ఇల్లుకి ఇది రస్సా మెయిన్ పురాణ కాలంలో రస్సా ఇది. అక్కడ ఆ ఇల్లు ఒకటి ఉంది. ఇక్కడ రోడ్ ఇది. ఇక్కడ వాళ్ళు ఇద్దరు గొడవ పడి ఆమెకి రస్సా లేకున్నట్ల బండలు పాతినారు. వాళ్ళు పక్కల శ్రీనివాసులు నర్సన్న వాళ్ళకి రస్సా లేకున్నట్లు బండ్లు పాతినారు. అరే బండ్లు తీయండి అప్ప, వాళ్ళు ఎట్లా ఒకటి గుడిసెలు వేసుకొని కానీ ఉంటారు, వాళ్ళు ఎట్లా ఒకటి జీవిస్తారు, మీరు బండ్లు తీయనంటే మేము బండ్లు తీసేయాలి, మా జాగాలో మేము పాతుకున్నామని ఆయన అంటున్నాడు. ఈతని మేము జాగాలో మేము పాతుకున్నామని ఈయన అంటాడు. మధ్యలో ఈ అమ్మ నలిగిపోతుంది. మధ్యలో గత 6-7 నెలల నుంచి తిరుగుతూనే ఉంది. 3 టౌన్లో కంప్లీట్ పెట్టింది. 3 టౌన్లో కంప్లీట్ పెట్టింది. సాయిప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే దగ్గర పోయింది. అన్ని చోట్ల తిరిగి ఆసరికి వచ్చింది ఆమెకు. ఈరోజు వాళ్ళ అన్న కాలం అయినాడు. నాకు సంజు కాలమైన మనిషి సంజు. ఈరోజు వాళ్ళ అన్న కాలం అయినాడు. ఇప్పుడు మాకు ఇల్లు లేదు ఏం లేదు, నన్ను రోడ్డుకి వేసుకున్నాను. నా నాన్ననే నాకు న్యాయం చేయండి అని పొద్దున 10 గంటల నుంచి కర్నూలు నుంచి 10 గంటలకు వేసుకొచ్చినాము. 10 గంటల నుంచి ఊరికి టౌన్ మొత్తం తిరుగుతూనే ఉన్నాం. ఇది సార్ మ్యాటర్ జరిగేది. ఏం వాళ్ళకి రస్సా ఇస్తే చాలు, మాకు రస్సా ఇడిస్తే చాలు. మాకు వాళ్ళతో తగదొద్దు వీళ్ళతో తగదొద్దు, మా రస్సా మాకు ఇడిస్తే చాలని అంతే వాళ్ళని కోరుకునేది మేము. వాళ్ళకి ఇంటికి పోనీకి రస్సా, వాళ్ళకి ఎక్కడ స్థలం లేదు, ఇల్లు లేదు. వాళ్ళు మారంగుడి దగ్గర వండుకుంటారు, మారంగుళ్ళ తింటారు, మారంగుళ్ళ పనుకుంటారు. ఇది సార్. వాన్లో ఉంటారు, వాన్లో పనుకుంటారు. అదే వాళ్ళు ఇక్కడ పని ఉంటే ఇక్కడ పని చేసుకుంటారు, లేకుంటే గుంటూరు పోయి పని చేసుకో తింటారు. నీ పేరు చెప్పండి. నా పేరు నరసింహులు.